प्रियास्तु धिमति श्रुति संस्कृत वैभव मनस्विनी मानवती महे श्रीमंगला हृदिस्था वज्रदेवी वामकेसरी पंचयज्ञ प्रिया पंचप्रेतमहाधरसुता कन्या धर्मिणी धर्मवर्धिनी लोकातीता गुणातीता सर्वातीता समात्मिका बंधु ककुशा बिंदुतर्पण संतुष्टा पूर्वजा त्रिपुरांबिका दशमुद्रा समाराध्या त्रिपुरा शिवशंकरी ज्ञान करुणाकरं गीताक्षें दशपादां दशपुष्पवामजापां आदिभिरावृतमयूखैरहविद्येव विभावये भवत्पादनन्तां विद्यायदाक्षीं महाभारतीतवस्त्रां प्रपञ्चं सेना అందరూ చేతులు నమస్కారం చేసుకొని శిరస్సు మీద పెట్టుకొని స్వామివారు ఆశీర్వదిస్తున్నారు. సద్గురు మహారాజుకి దేశ్వరానంద భారతి वसंत ऋतु चैत्रमासे शुक्लपक्षे पौर्णिम्यां विशिष्टायां शुभाधिकौ आवाहित श्री 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 शक्ति पीठानंद भारती महास्वामिनां वेदोक्तं परिपूर्णायुष्याभिवृद्ध्यर्थं श्री समेत श्री वाराही राजश्यामला समेत अंगोपांग प्रत्यंग देवी समेत ललिता महात्रिपुरसुंदरी प्रीत्यर्थं अंदरू చెప్పుకోండి श्री ललिता महात्रिपुरसुंदरी प्रीत्यर्थं పూజాంచ కరిష్యే. ఇప్పుడు ఎవరైతే సంకల్పం చేసుకున్నారో మీరు ఆ అక్షతల్లోనే వదిలిపెట్టండి. జాగ్రత్త. కరిష్యే అని వదిలిపెట్టండి. సాయంత్రం 3:40 మీ దగ్గర ఇచ్చినటువంటి గ్లాసులో కొద్దిగా పసుపు కుంకుమ పుష్పాలు అక్షతలు వేసుకోండి. అంత దూరం వద్దు అమ్మ, చాలా మా వెనక్కి వచ్చేసి. ఇప్పుడు అందరూ పుష్పాలు పట్టుకొని లలితా మహాత్రిపుర సుందరిని ధ్యానం చేస్తుండండి. కళ్ళు మూసుకొని చేపించుకునే వాళ్ళందరూ కూడా కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తుండండి. ఓం లలితా మహాత్రిపుర సుందరి భట్టాళికాళీ నమః సుభాషిణ్యై నమః హస్తై ముఖే సిద్ధాజమన్యం సమర్పయామి. నీళ్లు చల్లండి అమ్మా, దయచేసి నేను చెప్పింది సమర్పయామి. వస్త్రాలు తీసుకోండమ్మా. చుట్టివాసామలాం జ్యేష్ఠాం లక్ష్మీర్నాశయామ్యహం అభవత్సత్యం సర్వాణ్యేన వాసోదధాతి సర్వదేవత్యం వైవాసః సర్వాణి దేవతా ప్రేమాది. దేవదేవోత్తమాది దేవతా సార్వభౌమాది
అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకి లలితాపరా భట్టాధికారి నమః ఆవాహిత సువాసిన్యై నమః సకుంచుక వస్త్రం సమర్పయామి అభివస్త్రాసవదనాయ వస్త్రం సమర్పయామి. అందరిలో అమ్మవారిని భావన చేస్తూ మనస్ఫూర్తిగా వారి వస్త్రాన్ని అలంకరించండి. శ్రీ లలితాయై నమః, శ్రీ లలితాయై నమః అనుకుంటూ వేస్తుండండి. శ్రీ సువాసిన్యై నమః, అమృతాకర్షణ్యే నమః, శరీరాకర్షణ్యే నమః, సర్వాసా పరిపూర్ణ చక్రవాణ్యే నమః, రంగవేణ్యే నమః, రంగవాంకుశాయ నమః, రంగవాణ్యే నమః, సర్వసంకల్ప స్వామిన్యే నమః, సర్వసంకల్పన్యే నమః, సర్వసంకల్పన్యే నమః, సర్వాకారిణ్యే నమః, సర్వాకారిణ్యే ధూపోయం ప్రతిగచ్చదా ఆదివరం చదివో దిశా ఆక్రాంగకరిణీం గష్టిం స్మరణామేమానీం సూర్యామిరుణీం లక్ష్మీం ధవతవేదో సువాసినందరికీ అమ్మ మీరు నమస్కారం చేసుకోమని మిమ్మల్ని ఆమె పూజ చేస్తున్నారు. మీ అందరిలో ఉన్నటువంటి అమ్మవారికి శక్తికి ఆమె దీపాన్ని చూపిస్తున్నారు. సువాసిన్యై నమః దీపం దర్శయామి. నైవేద్యం అమృతవర్షిణి అమృతం శ్రావయ శ్రావయ స్వాహా. అమృతం భవతు. శ్రీ లలితా మహాత్రిపురసుందరీ భట్టారికాయై నమః. మొక్కలు అలాగే గాజులు దువ్వెన సౌభాగ్య ద్రవ్యాలన్నీ ఉంటాయి. వారికి ఇచ్చి నమస్కారం చేసుకోండి. అందరికీ సౌభాగ్య ద్రవ్యాలు ఇచ్చి నమస్కారం చేసుకోండి. ఆద్యాం విద్యాం చ ధీమహి హ్రీంకారరూపిణీం దేవీం యో యో న ప్రచోదయాత్. మీరు చేతులు దీవించండి. సమన్వితే మా అందరూ చేతులు దీవించండి. ఇబ్బంది లేదు. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య లక్ష్మీ ప్రచోదయాత్. పుష్పం శరణం మమ తస్మాత్ కారుణ్య. ఛత్రాన్ని మీ అందరికీ చూపిస్తున్నారు. మీలో ఉన్నటువంటి లలితమ్మ వారికి ఛత్రం దర్శయామి. దేవో దేవేభ్యో వనదే
వీతం చ भेदोच्चाराप्ति ప్రస్ఫురా ఘోర ఘోర తన రూపాయ కదన ప్రదన ప్రదనా కహ మమ్మా బంధన బంధన గాధన గాధన ఘోరాస్త్రాయ భట్వం జగదో ఓం కాలికో నామ సాధిషవోయాద ధారాని యోగావకేషు రాజ్యమాధత్తే యాదవ రాజ్యో వాసో మే నయజతే దేవసవా వేదాని హరే గుణశి భవంతే ఏదానం పునఃసవంతే రాజ్యాయ దేవసో రాజా భవతి. వారున్నటువంటి ఈ సినీ పరిశ్రమలో వారు సాధించిన ఖ్యాతి ఇంత సమయం కూడా ఖాళీ లేకపోయినా నిరంతరం అసలు అలసటే లేకుండా సునాయాసంగా చేసే పనిని ఇష్టపడుతూ ఉన్నారని మనందరూ మరొకసారి గుర్తుంచుకోవాలి. శ్రీమాత్రే నమః. శక్తి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. శక్తి స్వరూపంగా ప్రతి ప్రాణిలోనూ కూడా భాసిస్తూ ఉన్నటువంటి లలితా పరమేశ్వరి జగన్మాతకు ప్రణాళితో జరిగింది. అందరికీ అమ్మవారి ప్రసాదం అందిందా లేదా? వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా మనం అమ్మవారిని ఏ విధంగా అయితే సేవ చేసుకుంటామో సంవత్సరం వెళ్ళినప్పుడల్లా మన స్త్రీమూర్తులకు సువాసిని పూజ చేసుకుంటూ నారీ ఏవ నారాయణి అనేటువంటి నినాదంతో ముందుకు వెళ్తూ ఉన్నాం. అయితే ఈసారి మనం ఈ సువాసిని పూజ కార్యక్రమంలో భాగంగా మనము శ్రీశక్తిపీఠ పురస్కారాన్ని శ్రీమతి సుమా కనకాల గారికి మనం ఇవ్వడం జరుగుతూ ఉన్నది. చాలా సంతోషం. పూజలు కూడా ఇష్టం, అందరం కూడా పూజలు చేయించుకున్నామని చెప్పుకోవచ్చా? చేశారా మీకు? వెరీ గుడ్. మరి మీరేం చేయాలి? ఆశీర్వదించారా? మామూలుగా ఏంటంటే చాలా చోట్ల పురస్కారాలు అవార్డులు అందిస్తుంటారు. మన శ్రీశక్తిపీఠ పురస్కారానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి అంటే సమాజాన్ని ప్రభావితం చేస్తున్నటువంటి మహిళా శక్తులను మనం ఎన్నుకొని వాళ్లతో అక్కడ అమ్మవారికి పూజ చేయించి ఇక్కడ వందలాది మంది సువాసులకు పూజ చేసి మరింత శక్తి వాళ్ళలో ప్రవేశపెట్టి మీరందరూ ఆశీర్వదించారు కదా, అందరి ఆశీర్వచనంతో ఇంకా ఇంకా దిగ్విజయంగా ముందుకు వెళ్ళాలి వారు ఎంచుకున్నటువంటి పథంలో అనేటువంటి ఒక ప్రత్యేక సూత్రంతో మన శ్రీశక్తిపీఠ పురస్కారాన్ని మనం అందజేయడం జరుగుతూ ఉన్నది. మామూలుగా సింగారం చెప్పగానే అందరూ యాంకర్ అంటారు. నిజంగానే యాంకర్ అన్ని ప్రోగ్రాంలని కూడా యాంకర్ చేస్తూ కేవలం వ్యాఖ్యాతలు మాత్రమే కాకుండా పిల్లలుగా కూడా ఉంటూ ఇవాళ మీరెవరైనా సింగర్ తెలియని వాడు ఉన్నారా? కరెక్ట్. ఆ స్థాయికి ఆవిడ వచ్చారంటే ఎంత కష్టపడి ఉంటారు చూసారా? మీరందరూ ఆవిడ ఎంత కష్టపడ్డారు చూస్తూనే ఉండింటారు కదా. అంటే కృషితో నాస్తి దుర్భిక్షం అని చెప్తూ ప్రత్యేకమైన విషయం ఏంటంటే మేల్ డొమినేటెడ్ సొసైటీలో ఒక మహిళ ఇంత స్థాయిలో ఇంత స్థానంలో ఎదగటం అనేటువంటిది చాలా గొప్ప విషయం, చాలా గొప్ప విషయం, చాలా సంతోషకరమైనటువంటి విషయం. అది ఆమె ఒక్కడి విజయం మాత్రమే కాదు, ప్రతి మహిళ యొక్క విజయం. అవునా కాదా? అట్లా అటువంటి ఆవిడ తెలిసి మీకు అందరికీ తెలిసేటువంటి విషయాలు టీవీస్, సీరియల్స్, మూవీస్ వీటన్నిటికి సంబంధించి ఆవిడ హోస్ట్ చేయటం, యాంకర్ చేయటం, యాక్ట్ చేయటం, ప్రొడ్యూస్ చేయటం ఇవన్నీ తెలిసేటువంటి విషయాలే. అవి కాక ఇంకొక విషయం ఉన్నది, ఫెస్టివల్స్ ఫర్ జాయ్ అని చెప్పి కొన్ని వేల మంది మహిళలకు ఆమె చేయూతనిచ్చి వాళ్ళకు విద్యాదానం, వైద్యదానం, అన్ని రకాలైనటువంటి సహాయాలు చేస్తూ మహిళలకు దీపం వంటిది. దీపం ఏం చేస్తుంది? ఒక దీపం ఎన్ని దీపాలైనా సరే వెలిగిస్తుంది. అలా ఆవిడ ఒక దీపంలాగా వెలుగుతూ వేలాది మంది దీపాలను వెలిగించి వాళ్ళ జీవితాల్లో పండుగను నింపుతూ ఉన్నటువంటి శ్రీమతి శుభకు ఈ రోజు ఈ కార్యక్రమానికి ఆవిడ రావడం, ఈ కార్యక్రమంలో పాల్గొనడం, మన శక్తిపీఠ పురస్కారం ఆవిడకు అందించడం అనేటువంటిది చాలా సంతృప్తిని కలిగిస్తూ ఒక్క మాటతో ముగిస్తాను. మన దేవతలు, దేవాలయం, శక్తిపీఠం, శక్తి క్షేత్రం నిరంతరం దేవతా కృప ఇక్కడ ప్రవాహం లాగా భక్తుల్ని అనుగ్రహిస్తూ ఉంటుంది. అయితే వీటన్నిటికీ కూడా మూలమైనటువంటి కృప, గురుకృప జగద్గురువులు కుట్టాడం పీఠాధిపతులు సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి వారు స్థాపించినటువంటి ఈ పీఠం, ఈ పీఠ సంకల్పం మామూలుగా ఏంటి?
ब्रह्मा ब्रह्मेन्द्रो ब्रह्मा 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 देवो बृहस्पतिः देवो बृहस्पतिर्बृहस्पतिर्देवो देवो बृहस्पतिः बृहस्पतिः सम्राट ये गोविराज क्षेमो वै राष्ट्रस्य सेतो वादः क्षेममेवावरुन्धे सदा युक्पुरुषशतेन्द्रियायुष्येवेन्द्रिये प्रतिष्ठति చేసినటువంటి సిద్ధేశ్వర ఆరాధ్య అమ్మవారి సమక్షంలో ఈరోజు ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమం నాకు సన్మానం చేయడం అనేది ఒక పక్కన చాలా సంతోషంగా ఉంది, మరొక పక్కన ఇలాంటి ఒక సత్కారం ఇప్పటి వరకు నా జీవితంలో ఎవరూ చేయలేదు. ఆ అమ్మవారిని పూజించేటువంటి అవకాశం నాకు ఇవ్వటం, అలాగే మీ అందరిలో ఉండేటువంటి అమ్మవారిని పూజించేటువంటి అవకాశం కూడా నాకు ఇవ్వటం ఎంత ఆనందంగా ఉందో. మీరు ఎప్పుడు అనుకుంటూ ఉంటాను అనమాట, నన్ను ఎవరు చూసినా ఒక చక్కటి చిరునవ్వుతోనే పలకరిస్తారు. ఎవరు నన్ను చూడగానే మొహం ఇలా పెట్టేసుకుని అయితే ఉండరు. నాతో పాటు ఊర్లో వాళ్ళందరూ నాతో ఏదైనా ట్రిప్స్కి వచ్చినప్పుడు వాళ్ళు అంటారు, నేను చూడగానే వాళ్ళ మొహంలో ఒక నవ్వు వస్తుంది అంటారు అనమాట. అలా ఇవాళ మీ అందరికీ నమస్కరిస్తూ ఉంటే, మీ అందరికీ హారతి చూపిస్తుంటే మనసంతా నిండిపోయింది. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి మీరందరూ మన టీవీలో చూస్తూ ఉన్నారు, నేను మిమ్మల్ని టీవీలో నుంచి చూస్తూ ఉన్నాను. సో అలా ఈరోజు మీరందరూ ఇలాగే కదా నన్ను చూస్తూ ఉంటారు టీవీలో నుంచి అని మీ ముఖార విందాలన్నీ కళకళలాడుతుంటే మనసంతా నిండిపోయింది నాకు ఇవాళ. స్వామి గారు చెప్పినట్టు పండు వెన్నెల్లో మనందరం కూర్చున్నా సరే చాలా హాయిగా ఉంది ఇవాళ. నాకు తెలిసి ఏ సమ్మర్లోనూ నాకు ఇంత హ్యాపీగా హాయిగా చల్లగా అనిపించలేదు, అంత చల్లగా ఉంది నాకు ఇవాళ. అలాగే 2-3 గంటలు ఉండలేను, పిండి అయిపోతాను. పైగా అసలు రూపం బయటకు వచ్చేస్తాను, మేకప్ సగం కరిగిపోతుంది. కానీ ఈరోజు నేను అమ్మవారిని రమ్యానంద స్వామి వారిని నేను అంతకుముందు శివరాత్రి రోజు కలవటం జరిగేది. జనరల్లీ ఏంటి అంటే మగవాళ్లే పీఠాధిపతులుగా ఉండటం అనేది నేను ఆనవాయితీగా చూస్తూ వస్తున్నాను. అలాంటిది అమ్మ ఉండటం అనేది చాలా విశేషం. స్త్రీ అంటేనే శక్తిమూర్తి, స్త్రీకి పెద్ద పీట వేస్తారు. మరి పీఠాధిపతి అంటే నిజంగానే ఆడవాళ్ళు ఎక్కడుంటే ఆ ఇల్లు ఆ ఊరు అంత బాగుంటుంది అంటుంటారు. అలాంటిది అమ్మవారి కడగడం అనేది చాలా శక్తి స్వరూపిణి, ఆవిడే పీఠాధిపతి అవడం అందరి అదృష్టంగా భావిస్తుంది. అలాగే మనం అమ్మవారికి పూజ చేస్తూ ఉంటాం, కానీ ఇలా సువాసిని పూజ అనేది విన్నానే తప్ప ఇప్పటి వరకు నేను చూడలేదు. మీలో చాలా మంది ఇందులో 2-3 సంవత్సరాల నుంచి పాల్పంచుకుంటున్నారేమో, కానీ అలాగే ఇది గిన్నెస్ రికార్డ్ కూడా వచ్చిందని విన్నాను. 10,000 మంది కలిసి చేసి విజయవాడలో కదమ్మా, ఇక్కడే తిరుపతిలోనే. సో అలాంటిది ఈ రోజు ఇందులో పాల్పంచుకోవడం నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. మనందరూ ఇవాళ మిమ్మల్ని అందరినీ పూజిస్తుంటే మీకే అని చెప్పాల్సి వస్తుంది అన్నమాట ఆడవాళ్ళకి. ఎందుకంటే ఎంతసేపు ఆడవాళ్ళు ఇళ్లలో మాకు కాదు మీకే అని చేస్తూ ఉంటాం వేరే వాళ్ళకి, మా ఆయనకి, మా అత్తగారికి, మా మామగారికి, అలాగే మా పిల్లలకి, కుదిరితే మన ఇంట్లో ఉండేటువంటి వాళ్ళకే తప్ప మన కోసం మనం ఎప్పుడు చాలా లాస్ట్ లో వేసుకుంటూ ఉంటాం. కానీ ఇలా చేసుకోవడం అనేది నిజంగా చాలా బాగుంది. అది ఒక రకంగా మనందరికీ ఏం చెప్తున్నారంటే, మనం వేరే వాళ్ళని గౌరవిస్తూ ఉంటాం, కానీ మనల్ని మనం గౌరవించుకోవాలి. అంటే మన శరీరాన్ని మనం గౌరవించుకోవాలి, మన టైంని మనం గౌరవించుకోవాలి, మన ఆరోగ్యాన్ని మనం గౌరవించుకోవాలి అని చెప్తూ ఉన్నారు. ఎందుకంటే మనం బాగుంటేనే కదా మన చుట్టూ ఉండే వాళ్ళందరూ బాగుంటారు. అవునా కదా చెప్పండి, అంతేనా? నేనైతే గట్టిగా నమ్ముతాను. అందుకని నన్ను నేను చాలా బాగా చూసుకుంటూ ఉంటాను అనమాట. నేనే ఫస్ట్ నా పిల్లలు పుట్టినప్పుడు కూడా వాళ్ళకి అన్నం పెట్టేటప్పుడు ముందు నేను తినేస్తాను అనమాట ఫస్ట్. ఎందుకంటే లేదంటే నేను తినకుండా వాళ్ళకి పెడుతూ ఉంటే
వాడి ప్లేట్లో ఉంటే నేను తినేసేదాన్ని. నాకు ఆకలేసి వేరే పనులన్నీ చేస్తాను, అందుకని ఫస్ట్ నేను కొంచెం తిని ఆ తర్వాత పెడతాను. అలాగే మా వారికి కూడా పెట్టేటప్పుడు ఒకవేళ లేట్ అయింది అనుకోండి, కలిసి కూర్చొని భోజనం చేసేటువంటి అవకాశం లేదంటే తినేస్తాం టైంకి, అంతేగాని కడుపు మార్చేసుకొని అర్ధరాత్రులు అపరాత్రులు ఉండి మేల్కొని ఆ తర్వాత అసిడిటీలు లాంటివి తెచ్చుకోకూడదు. ఎందుకంటే ఆ తర్వాత మనల్ని ఇంకెవరో డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాల్సి వస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే, ఈరోజు నేను చెప్పాలనుకున్నది, ఈరోజు నాకు ఈ సత్కారం చేశారు. ఎస్, నేను 35 సంవత్సరాల నుంచి ఈ టెలివిజన్ ఇండస్ట్రీలో, ఫిలిం ఇండస్ట్రీలో చాలా మంది సపోర్ట్ తో నేను వర్క్ చేస్తూ వస్తున్నాను. బిహైండ్ ఎవ్రీ సక్సెస్ఫుల్ మ్యాన్ దేర్ ఇస్ అ ఉమెన్ అంటారు, బట్ బిహైండ్ ఎవ్రీ సక్సెస్ఫుల్ ఉమెన్ దేర్ ఇస్ అ ఫ్యామిలీ. ఒక కుటుంబం, ఒక వ్యవస్థ, మనల్ని కాపాడేటువంటి అమ్మ, అత్తగారు, మామగారు, నాన్న, అలాగే తోటికోడళ్ళు, ఆడపడుచు, మన ఇంట్లో పనిచేసే వాళ్ళు అందరూ కలిసికట్టుగా చేస్తేనే ఒక స్త్రీ బయటకు వెళ్లి పనిచేయగలుగుతుంది. అందుకని వాళ్ళందరికీ నమస్కరిస్తున్నాను. ముందుగా నాకు జన్మ ఇచ్చినటువంటి అమ్మానాన్నకి, నేను పెళ్ళైన తర్వాత కూడా నా ప్రొఫెషన్ లో ఇంత బాగా నేను రాణించగలిగిన చేసినటువంటి మా అత్తగారికి, మా మామగారికి, అలాగే మా వారికి, ముఖ్యంగా మా పిల్లలకి. వాళ్ళు కూడా చాలా సందర్భాల్లో వాళ్ళు పుట్టిన తర్వాత ఆల్మోస్ట్ నా స్టూడియోలోనూ నా సెట్లోనే పెట్టారు వాళ్ళు. సో వాళ్ళకి కూడా, అలాగే నాతో పాటు పనిచేసినటువంటి ప్రతి ఒక్కరికి నేను నమస్కరిస్తూ ఉన్నాను. మీలో కూడా చాలా మంది వర్క్స్ కి వెళ్తూ ఉండొచ్చు. అయితే చాలా మంది ఆడవాళ్ళని కల్పించినప్పుడు వాళ్ళని అడిగితే మీరు ఏం చేస్తుంటారండి, నేను ఏం చేయనండి, నేను ఇంట్లోనే ఉంటానండి అంటుంటారు. ఇది చాలుకోవాలి. మీరు చాలా పనులు చేసి ఇంట్లో ఉంటారని చెప్పాలి మీరు, అంతేగాని నేను ఇంట్లో ఉంటానండి, నేను ఏం చేయనండి అని చెప్పే వాళ్ళందరికీ నేను చెప్తా, మీకు కూడా తెలియనటువంటి పనులు మీరు ఏమేం చేస్తూ ఉంటారు అని. ఫస్ట్ అంటే మనం రెజ్యూమే అంటారు కదా, వీళ్ళు జాబుల కోసం ఇచ్చినప్పుడు రకరకాలు రాస్తూ ఉంటారు. టైం మేనేజ్మెంట్, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, హెల్త్ అండ్ లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్, ఇలా అన్ని చెప్తారు కదా. అలాగా మీకుండే విద్యలు ఏంటో చెప్తాను. నెక్స్ట్ టైం మీ రెజ్యూమే మీరు తయారు చేసినప్పుడు ఈ ప్రొఫైల్ అన్ని మీరు రాసుకోండి. మొదటిది టైం మేనేజ్మెంట్. ఇంట్లో ఒక స్త్రీయే అందరి టైంని మేనేజ్ చేస్తుంది, అవునా కాదా? మీ టైం మేనేజ్ చేసుకోవడమే కాకుండా, అంటే పొద్దున్నే 4ంటికి లేవాలా మీరు, పిల్లలు 5ంటికి లేవాలా, భర్తను ఎప్పుడు లేపాలి, ఇంట్లో నుంచి బయటకు ఎప్పుడు ఎవరు వెళ్ళాలి, అలాగే వాళ్ళు బయటకు వెళ్ళిన వాళ్ళు ఇంటికి వచ్చారా లేదా, అందరి సమయాన్ని బ్యాలెన్స్ చేసేది ఎవరు? మీరే, అవునా కాదా? అవును. నేను కూడా ఇప్పుడు నేను షూటింగ్లకు వెళ్ళినా, ప్రొఫెషన్ లో నేను బిజీగా ఉన్నా, ఎక్కడున్నా, స్టేజ్ మీద ఒకవేళ వైస్ ప్రెసిడెంట్ ప్రోగ్రామ్ జరుగుతున్నా, అమ్మా ఇంటికి వచ్చావా తల్లి అని అడిగే బాధ్యత నాదే, నేనే ఫోన్ చేస్తూ ఉంటాను. సో టైం మేనేజ్మెంట్ మీ రెజ్యూమేలో మీరు రాసుకోవాలి, ఓకేనా? చాలా పెద్ద పని, దానికి లక్షలు ఇస్తూ ఉంటారు వేరే పెద్ద పెద్ద కంపెనీల్లో, మీరు డబ్బులేమి ఇవ్వట్లేదు, మీకు అర్థమవుతుందా? రెండోది హెల్త్ అండ్ లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్. ఇంట్లో ఉంటే వాళ్ళందరి ఆరోగ్యం ఎవరి చేతుల్లో ఉంది? మీ చేతుల్లోనా? అంతేనా? అంటే ఎవరు ఏం తినాలి, ఎంత మోతాదులో తినాలి, ఏ టైంకి తినాలి, ఎవరికి ఏం పడుతుంది, రేపు ఏం వండాలి, ఇవాళ ఏం కాయగూరలు నేను కొనాలి, పప్పు అయిపోయిందా ఇంట్లో, ఇవన్నీ చూసుకునే చాలా పెద్ద పని అది. కానీ మనం సునాయాసంగా అలా చేసేస్తూ ఉంటాం. సో మీ రెజ్యూమేలో నెక్స్ట్ ఉండాల్సింది హెల్త్ అండ్ లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్. ఇక మూడోది చాలా ముఖ్యమైనది, మనం అనుకుంటాం అసలు ఇది ఒక పనే కాదు, కానీ రిలేషన్షిప్ మేనేజ్మెంట్. అంటే బంధుమిత్రులందరినీ కలుపుకొని వెళ్ళడం. ఎందుకంటే మనం కలుపుకొని వెళ్ళకపోతే భావితరాలకు ఎవరు చెప్తారు, మన పిల్లలకు ఎవరు చెప్తారు? అంటే ఇటు అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండేటువంటి బంధువుల్ని, అలాగే మన ఇటు అత్తగారు వాళ్ళ బంధువుల్ని, అలాగే పిల్లల ఫ్రెండ్స్ ని, టీచర్స్ ని, ఇంకో ఒక రిలేషన్షిప్ కాదు, అందరినీ కలుపుకుంటూ అందరితోనూ ఆ రిలేషన్షిప్ ని మేనేజ్ చేసేటువంటి పెద్ద పిఆర్ మేనేజ్మెంట్ టీం మనం. అంటే మొత్తం ఒకవేళ మన వారు బిజీగా అలా పర్లేదు, నేను ఫంక్షన్కి రావట్లేదు, నేను వెళ్ళిపోతాను అని చెప్పి వాళ్ళ తరపు నుంచి మనమే వెళ్ళిపోయి అందరి బంధువుల్ని కలిసి అక్క బాగున్నావా, పిన్ని బాగున్నావా, బాబాయ్ బాగున్నారా అని ఎప్పటికప్పుడు వాళ్ళతో రిలేషన్షిప్ మెయింటైన్ చేసేటువంటి చాలా పెద్ద పని మీరు రెజ్యూమేలో రాసుకోవాలి. ఇది మీరు చేస్తున్నారు. ఇది కూడా చాలా పిఆర్ మేనేజ్మెంట్ అంటే ఏంటో తెలుసా మీకు? అసలు సినిమా ఇండస్ట్రీలోను, పాలిటిక్స్ లోను ఎంతెంత డబ్బులు ఖర్చు పెడుతుంటారు తెలుసా? అలాంటిది మీరు దాన్ని అలా చేసేస్తూ ఉంటారు అనమాట. ఇక నెక్స్ట్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్. అమ్మమ్మమ్మ, మామూలు మేనేజ్మెంట్ కాదు ఇది. కందిపప్పు ఈ నెలలో ఎంతవరకు వాడితే అది మనకి కరెక్ట్ గా 30వ తారీఖు వరకు వస్తుంది. కొబ్బరి నూనె ఎవరు ఎంత వాడాలి, షాంపూ ఒకవేళ అయిపోయినట్టయితే ఆ
బాటిల్లో నీళ్లు పోసుకుని ఇంకో 2 రోజులు నడిపించడం ఎలాగా, ఒకవేళ ఇంట్లో నూనె లేకపోయినట్టయితే మనం దీన్ని మేనేజ్ చేయడం ఎలా, పిల్లలకి తెలియకుండా మనకి ఒకవేళ గోధుమలో వీట్ అయిపోయినట్టయితే ఉప్మా 4 రోజులు చేసి మేనేజడం ఎలా, ఇవన్నీ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ లో భాగంగా మనందరం చేస్తూ వచ్చేటువంటి పని. పైగా నా చీర చిరిగిపోయినా పర్వాలేదు, ఈ పండగకి వాళ్ళకు 2 బట్టలు కొనిద్దాము అని ఆలోచించేటువంటి అద్భుతమైన మనస్తత్వాలు మనందరినీ మీకు జోహార్. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్, స్ట్రెస్ మేనేజ్మెంట్. అందరి శ్రద్ధ, నేను ఆఫీస్ లో చాలా బిజీగా ఉన్నాను, నాకు ఎంత స్ట్రెస్ అని 6 తర్వాత వచ్చి చెప్పేటువంటి మొగుడు బాధలన్నింటినీ కూడా విని ఏం కాదులేండి, పర్వాలేదు, ఇట్స్ ఓకే, ఎంత బాగా జరుగుతుంది అని మొత్తం కౌన్సిలింగ్ ఇచ్చేటువంటి సైకాట్రిస్టులు, సైకాలజిస్టులు మనందరూ. మీకు అర్థమవుతుందా దానికి ఎంత డబ్బులు ఖర్చు అవుతాయో బయట? కానీ దానికి కూడా ఎలాంటి డిగ్రీలు లేకుండా, అది నీ భర్త కానివ్వండి, లేకపోతే అన్న కానివ్వండి, తమ్ముడు కానివ్వండి, ఇంట్లో వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళందరి మానసిక ఆరోగ్యం కూడా బాగుండేలాగా చేసేటువంటి ఇంకొక బ్యూటిఫుల్ మేనేజ్మెంట్ స్కిల్స్ ఉండేటువంటి మీ అందరికీ జోహార్లు, జోహార్లు, జోహార్లు. ఇంకెవరైనా చెప్తారా నేనేం చేయట్లేదు అని? తెలిసింది కదా ఎన్నున్నాయో మనకి, నేను లెక్కేస్తే 5 వచ్చాయి, ఇంకా 20-25 ఉండుంటాయి నాకు. ఇవన్నీ వదిలిపెట్టి ఎప్పుడో పండగకో బొబ్బానికో మనం ఒక వడ్డాణం కొనుగోలు అడుగుతామండి తప్ప, అసలు మనం చేసేటువంటి పనులన్నింటినీ కూడా లెక్క పెట్టుకుని మొత్తం శాలరీ రూపంలో ఇవ్వాల్సి వస్తే ఒక వడ్డానం ఏంటి, ఇంత వడ్డాణాలు కొనుక్కోవాల్సి వస్తుంది. సో మరొకసారి మీలో ఉండేటువంటి ఆ అమ్మవారికి, ఆ శ్రీమూర్తికి, ఆ స్త్రీ శక్తికి నమస్కరిస్తూ మీరందరూ ఎలాగైతే ఆరోగ్యంగా ఉన్నారో అలాగే ఇంకా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మన ధర్మంలో చెప్పినటువంటి ప్రతి ఒక్కటి ఆచరణలోకి మనం తీసుకొచ్చినట్టయితే, అది మన జీవన విధానంలో ఉన్నట్టయితే చాలా చాలా బాగుంటుంది. దాని వెనకాల ఒక సైన్స్ ఉంది అని చాలా గట్టిగా నమ్ముతాను. అది మంత్రం కానివ్వండి, లేకపోతే మన ఆచారాలు కానివ్వండి, అన్నిటినీ చక్కగా ఆచరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, దీపం పెట్టంటే నేను ఇంట్లో నుంచి బయటకు వెళ్ళను, సరస్వతి నమస్కారం చెప్పండి నేను ఇంట్లో నుంచి బయటకు వెళ్ళను, ఆ అమ్మవారి నా పరీక్ష. నమస్కారం.